నమస్తే, నేను నవీన్. ఇవాళ మార్నింగ్ న్యూస్ ఎడిషన్కి స్వాగతం. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు, ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి బ్యానర్ ఐటమ్స్ ఒకసారి చూద్దాం. మొదటిగా నమస్తే తెలంగాణ విషయం చూద్దాం. నమస్తే తెలంగాణలో బీఆర్ఎస్ పై పగ, రైతన్నకు దగా అనే వార్తని హైలైట్ కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ సర్కార్ అరాచకీయం అనేది హైలైట్ చేశారు. కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నారు, ప్రాజెక్టుపై నీళ్ళ పనిందాలనే అంశాన్ని కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక ఉత్తమన్న మేము సచ్చేదాకా చూడకండి అనే వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక నీళ్ళ కోసం ఆందోళన, సాగర్ నీళ్లు ఏపీకి విడుదల చేస్తున్నారనే వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక బెంగళూరు కేఫ్లో బాంబ్ బ్లాస్ట్, 10 మందికి తీవ్ర గాయాలు, పార్టీకి వెళ్ళ డ్రగ్స్ తీసుకోలేదనే అంశాన్ని కూడా మరొక వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక ఎలివేటెడ్ కారిడార్కు లైన్ క్లియర్, డ్రైనేజ్ పైప్లోకి దిగి 3 కూలీల మృతి అనే వార్తను కూడా నమస్తే తెలంగాణ హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక సాక్షి దినపత్రిక చూద్దాం ఒకసారి. సాక్షిలో కాళేశ్వరంపై కుట్ర, ప్రాజెక్టును విధ్వంసం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కపట నాటకం అనేది విధంగా హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ని సాక్షి దినపత్రికలో హైలైట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్న మేడిగడ్డ బ్యారేజ్ని పరిశీలిస్తున్నటువంటి కేటీఆర్ తదితరులు అన్నారంలో మాట్లాడారు. ఇటు కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా రాష్ట్ర ప్రజలకు తెలవాలని చెప్పేసి కూడా నిన్న బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా వారు కాళేశ్వరంతో పాటు మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టుల పరిశీలన కూడా వెళ్ళడం జరిగింది. ఇక బాబు ఓకే చేస్తేనే యాక్షన్, పవన్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చంద్రబాబు ఓకే చెప్పాల్సిందే అనే వార్తను కూడా హైలైట్ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ హెచ్ఎండిఏ పరిధిలో 7 కార్పొరేషన్, 30 మున్సిపాలిటీలు విలీనం అదే వార్తను కూడా హైలైట్ చేశారు. సరైన స్టడీస్ లేకుండానే మేడిగడ్డ కీలకమైన జియాలజికల్ ప్రొఫైల్ స్టడీస్ చేపట్టలేదని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి ఆ మాటను కూడా సాక్షిలో హైలైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్నంతా కూడా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వారు మాత్రమే కొనసాగింది. ముఖ్యంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పాలమూరు యాత్ర చేపట్టడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఇటు కాళేశ్వరం యాత్ర కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక కొత్త రెవెన్యూ చట్టం, తెలంగాణ పట్టాదారు పాస్ పుస్తకాలకి చట్టాన్ని పూర్తిగా మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ధరణి కమిటీ సూచించిన అనేక సవరణలు చేసే కన్నా కొత్త చట్టమే మంచిదనే భావన అనే విధంగా సాక్షిలో కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఒక పిల్లర్ కుంగితే ఇంత రాదంతమ్మా అంటే కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ని కూడా హైలైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మాపై పగ తీర్చుకోండి, రైతులకి నీళ్ళు ఇవ్వండి అనే అంశాన్ని కూడా రాశారు. కాళేశ్వరం 100 అంకాల మేడిగడ్డ ఒకటి చిన్న సమస్యను పెద్దగా చూపుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా మండిపడినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక కేసీఆర్ మేడకు మేడిగడ్డ వచ్చు, కేంద్ర నిపుణుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి చక్రవ్యూహం అనేది వార్తను కూడా రాశారు. కేంద్ర జలశక్తి అధికారులతో చర్చలు, ఈ వారమే 6 సభ్యులతో రంగంలోకి ఎన్డీఎస్ఏ. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల బ్యారేజ్ల సందర్శన, లోపలపై అధ్యయనం అనంతరం ప్రభుత్వానికి సూచన కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక రైతులకు కమిషన్, విద్యా కమిషన్ను ఏర్పాటు చేయాలని చేస్తాం. ఇక కౌలు రైతుల రక్షణకు చట్టం, అఖిలపక్ష భేటీ పెట్టి నిర్ణయం కూడా తీసుకున్నటువంటి ఆ వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక ఆ ఫ్లైఓవర్లకు కేంద్రం ఆమోదం. ఇక వెలుగు చూద్దాం. వెలుగులో ఉన్నటువంటి హైలైట్స్ ఒకసారి. హెచ్ఎండిఏ పరిధిలో ఇక ఒకే కార్పొరేషన్, 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేస్తున్నట్టు కూడా వార్త హైలైట్ కూడా చేయడం జరిగింది. బీఆర్ఎస్కు మరో షాక్, బీజేపీలో చేరిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, పార్టీ సభ్యత్వం ఇచ్చిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, లక్ష్మణ్ రాజు చంద్రశేఖర్. ఇక మేడిగడ్డ దగ్గర బీఆర్ఎస్ ఓవర్ యాక్షన్ అనే వార్తను కూడా హైలైట్ చేయడం జరిగింది. 2000 మందితో బ్యారేజ్ పైకి వచ్చి హంగామా చేశారు. అంతకుముందు ఒకేసారి వెళ్ళడం కుదరదన్న పోలీసులు. అరగంట సేపు తోపులాట తీసుకొని ముందుకెళ్ళినటువంటి లీడర్, పోలీస్ బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలకు గాయాలనే వార్తను కూడా హైలైట్ చేయడం జరిగింది. నిన్న కేవలం 100 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా దాదాపు 1000 నుంచి 2000 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు రావడంతో పోలీసులు వారికి అనుమతించలేదు. దీంతో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కూడా నెలకొంది. ఇక కాళేశ్వరం అప్పులన్నీ కేసీఆర్, కేటీఆర్ కట్టాలి, ప్రజలపై 1,00,000 కోట్ల భారం మోపారనే వార్తని హైలైట్ చేయడం జరిగింది. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం వెళ్ళినటువంటి సమయంలో ఈ విధంగా కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇదే అంశంపై చర్చిద్దాం. చర్చలో మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రవికుమార్ గారు బీఆర్ఎస్ నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. కల్వ సుజాత గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మొదటగా కల్వ సుజాత గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. సుజాత గారు, గుడ్ మార్నింగ్ అండి.
గుడ్ మార్నింగ్. మొదటగా ఏదైతే కాళేశ్వరం సంబంధించిన విషయం ప్రాజెక్టులు వారేదైతే కొనసాగుతుందో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు స్పష్టంగా ఒకటి చెప్తున్నారు, కావాలని చెప్పి రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది, కేవలం కుంగినటువంటి 3 పిల్లలని చూసుకుంటూ ఇంత పెద్ద రాదంతం చేస్తున్నారు, దాన్ని సరిచేస్తే అయిపోయేది కదా అని వారు చెప్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి 99 టీవీకి, అలాగే నా తోటి పార్టిసిపెంట్స్ కి, మీకు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే బాగుంటది అనేది ఒక, అంటే మేం కాదు, నిన్న మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువైపోయింది అని అన్నారు. సరే, అది పక్కన పెడితే నిన్న కాళేశ్వరానికి వెళ్ళి చూసేసి రావడానికి మీకు అనుమతులు కూడా ఇచ్చాం. గతంలో మీరు మాకు పెట్టినటువంటి ఆంక్షలు కానివ్వండి, ఏదైనా సరే ధర్నా చౌక్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కాళేశ్వరం వరకు అన్ని చోట ఆంక్షలే విధించినటువంటి మీ ప్రభుత్వం గతంలో. ఈ రోజు మేము స్వేచ్ఛగా మీరు వెళ్ళి రండి, మేము మొన్న కూడా అసెంబ్లీ జరుగుతున్నటువంటి సమయంలో మిమ్మల్ని కూడా రమ్మన్నాం. అక్కడ ఎంత బీడులు వారింది, ఎంత కుంగిపోయింది, ఎంత నష్టం జరిగింది అనే దానికి మీతో పాటు 119 ఓవరాల్ గా అసెంబ్లీలో ఉన్నటువంటి 119 మంది అసెంబ్లీ సభ్యుల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మరి నిజంగానే ఏం జరగలేదు అక్కడ అంటే మీకు రావడానికి బాధ భయం ఏముండనో నాకు తెలియదు, కానీ అదే రోజు అసెంబ్లీ జరుగుతుండగా అదే రోజు మీరు నల్గొండలో సభ పెట్టుకోవడం, ఒక అసెంబ్లీ అంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేసీఆర్, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ వచ్చి నిజంగానే తప్పేదో ఒప్పేదో ప్రజల కోసం ప్రజల గళంగా మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెడితే మీరు వచ్చి అక్కడ మాట్లాడాలి. కానీ అది పక్కన పడేసి 7 కిలోమీటర్ల దూరం ఉన్న అసెంబ్లీని వదిలేసి 100 కిలోమీటర్ల దూరం ఉన్న నల్గొండలో పోయి కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదంటూనే అక్కడ సభ పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం? అదొకటి పక్కన పెడదాం. మరి మేము ఆ రోజు అక్కడ పిలిచిన తర్వాత రాకపోవడానికి ఆ రోజు కేసీఆర్ మాట్లాడింది ఏం పీకుతారు అక్కడ పోయి ఏటిగడ్డ మంటిగడ్డ అని మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం. మరి నిన్న దేనికోసం పోయినరో వాళ్ళకే తెలియాలి. ఆ రోజు ఏటిగడ్డ మంటిగడ్డ పీకుడు అని మాట్లాడినటువంటి గత మాజీ ముఖ్యమంత్రి ఈ రోజు అదే దానికి వెళ్ళినప్పుడు ఒక ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గాని, నేనే ఇంజనీర్ అని చెప్పినటువంటి కేసీఆర్, అంటే అన్ని ప్రతి ఒక్కటి ఇంజనీర్ అయినే, డాక్టర్ అయినే, యాక్టర్ అయినే, అన్ని అయినటువంటి కేసీఆర్ ఎందుకు మరి నిన్న మేడిగడ్డ సందర్శనానికి పోలేదు? సరే, ఇది కూడా పక్కన పెడదాం. 2 పిల్లలు వంగిపోయినాయి అని అంటారు. ఒక ఇంటికి చెత్తేసినప్పుడు 2 పిల్లలు ఒక కార్నర్ లో గాని మధ్యలో గాని 2 పిల్లలు వంగిపోతే మీద స్లాబ్ ఉంటదా? 2 పిల్లలు పడిపోతే మీద స్లాబ్ నిలబడుతుందా? అది చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. 2019లో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలోనే అప్పుడే దాని మీద ఆల్రెడీ రిపోర్ట్ రావడము అందరికి తెలిసినటువంటి విషయమే. కానీ దాన్ని దాచిపెట్టిరు, ఇందులో నాణ్యత లేదు, ఇది తప్పు కట్టడము అనేది అప్పుడు హెచ్చరించినటువంటి ఇంజనీర్లు దాన్ని కాంట్రాక్టులకి వీళ్ళు చెప్పడము, కాంట్రాక్టులు కేసీఆర్ కి చెప్పకపోవడమా, లేకపోతే శాల్వాలు కప్పి సన్మానం చేసినందుకు కాంట్రాక్టర్లు కూడా నోరు మూసుకొని కూర్చున్నారా మనకు తెలియదు. వీళ్ళు 2 పిల్లలు అని మాట్లాడుతున్నారు. మొదలు పెడితే మేడిగడ్డ నుంచి మొదలు పెడితే అన్నారం, సుందిళ్ళ 3 బ్యారేజీలు ఉంటాయి. ఆ 3 బ్యారేజ్లు మొదటి బ్యారేజ్ మేడిగడ్డ, ఆ మేడిగడ్డ నుంచి నీళ్లు అన్నారం నుంచి సుందిళ్ళకు పోతాయి. మనం మొన్న చూసినాం అన్నారం బ్యారేజ్ లో పిల్లర్లు కింద నుంచి నీళ్లు రావడము, అంటే ఉబిసి రావడం మనం చూసినాం, బుడగలుగా రావడం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పేది ఒకటి ఏంటంటే, కుంగిపోయింది మేడిగడ్డ బ్యారేజ్, సరే ఒక 3 పిల్లలు కుంగిపోయినప్పటికీ లక్షల కోట్లు అక్కడనే పోస్తారు అనేది మీరు చేస్తున్నటువంటి కామెంట్స్. కానీ వారు చెప్పేది ఏంటంటే కేవలం ఈ లక్షల కోట్లు ఒక దగ్గర కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా చూపించారని చెప్పి నిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చూపించడం జరిగింది. క్లారిటీ ఇచ్చారు. అదే చెప్తున్నాను నేను. మొదటికే మోక్షం లేకపోతే చివరి వరకు ఎలా ఉంటది అని అడుగుతున్నా. మీరు 2-3 పిల్లలు అని మాట్లాడుతున్నారు. మరి నిన్నెందుకు మీరు 1000 మందిని అక్కడ ఆ బ్యారేజ్ మీదకి తీసుకుపోయే ప్రయత్నం చేశారు? అసలు నీళ్ళు ఎందుకు ఖాళీ చేశారు? ఎన్నికలకు ముందే మీరు నీళ్ళు ఎందుకు ఖాళీ చేశారు? ఖాళీ చేసి అది కంటిన్యూస్ గా ఎందుకు రిపేర్ చేయించలేకపోయారు? ఎన్నికలకు 2 నెలలు సమయం ఉండే, దాన్ని ఎవరు ఎన్నికల కోడ్ కింద తీసుకోరు. దాని రిపేర్ కోసం కాంట్రాక్టర్లు ఉండే కదా, మరి ఆ కాంట్రాక్టర్లు మీకు ఏ రకంగా ఒప్పందం చేసుకున్నారు? ఆ కాంట్రాక్టర్లతో రిపేర్ ఎందుకు చేయించలేకపోయారు? 3 ఫీట్ల కిందికి కుంగిపోయిన ఫ్లైఓవర్ కింద 5 ఫీట్ల లోపలికి కుంగిపోయినటువంటి పిల్లర్లు, బీడులు బారినటువంటి మొత్తం బ్యారేజీ సిస్టమ్ అంతా
కళ్ళ కట్టినట్టు కనబడిన విషయం మనం మొన్న మేము వెళ్ళినప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అధికారులు ప్రభుత్వ అధికారులు చెప్పినటువంటి విషయం, మీలాగా ప్రైవేట్ వ్యక్తులు వచ్చో ఎవరో వచ్చి చెప్పిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు, అధికారికంగా అధికారులు ఇంజనీర్లు పెద్ద పెద్ద మేధావులు మాట్లాడినటువంటి విషయం మీరు చూడండి. మళ్ళీ ఒకసారి వివరంగా గతంలో కాంగ్రెస్ పోయినప్పుడు పల్లెరవి గారు ఉన్నారు. పల్లెరవి గారు అంటే వారు మొదటిగా క్వశ్చన్ చేసేది ఒకటే, ఆనాడు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మేడిగడ్డకు వెళ్తున్నటువంటి సమయంలో కేసీఆర్ నల్గొండ బహిరంగ సభలో అనేక కామెంట్స్ చేశారు. అక్కడ ఏముంది, మేడిగడ్డలో బొందలగడ్డ ఉందా, ఏముంది అనే విధంగా కామెంట్స్ చేశారు. ఇప్పుడు మీరు వెళ్ళి అక్కడ ఏం చేశారు అనేది వారు క్వశ్చన్ చేస్తున్నారు. కేవలం ఒక డ్రామా క్రియేట్ చేసేందుకే బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది, కానీ అందులో కూడా ఫెయిల్ అయిపోయింది అనేది వారు చెప్తున్నారు స్ట్రైట్గా. అన్మ్యూట్ చేసి మాట్లాడదు. 99 టీవీ ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్నటువంటి మిత్రులు అందరికి కూడా నమస్కారం. ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని పట్టించుకోకుండా, ఆ సమగ్ర స్వరూపాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడమే కాంగ్రెస్ చేస్తున్నటువంటిది ఉద్దేశపూర్వకంగా దుష్పరిస్థితి అర్థమవుతున్నది. ఇవాళ కాదు, నేను ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పునాదుల్లో కూడా, నేను పునాదుల సమయంలో కూడా 5-6 సార్లు అక్కడ కొంతమంది పోయి విజిట్ చేశారు. ఇవాళ కూడా చూస్తాను, నిన్న కూడా నేను అక్కడ జరిగింది ఒకటి, జరుగుతున్నది ఒకటి, వీళ్ళు ఉన్నది మొదటి నుంచి కూడా ఏంటంటే ఇది ఏమీ లేకుండానే 1,00,000 కోట్లు తినేసిండు, 1,00,000 కోట్లు తినేసిండు అనేది కాళేశ్వరం మీద కక్ష కట్టినట్టే మాట్లాడుతున్నటువంటిది ఫస్ట్ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. 1,00,000 కోట్లు అని, ఎందుకంటే ఇప్పటి వరకు మొత్తంగా ఖర్చు పెట్టింది కూడా ఇప్పటి వరకు 90,000 కోట్లు. అది ఆ 90,000 కోట్లు 1,00,000 కోట్లు తినడం ఎట్లా సాధ్యమవుతుందో ఇంకా మరి ఇక అక్కడే కొంత మనం విజ్ఞతతో ఆలోచించాలి. ఇక్కడ ఇప్పుడు సోదరి సుజాత గారు ఇప్పుడు చెప్తూ ఏం చెప్పిందంటే, మొత్తము అదొక ఇంటికి కట్టుకుంటే ఒక పిల్లర్ కూలితే ఇల్లు మొత్తం ఎట్లా పడితే స్లాబ్ అని చెప్పేసి ఒక జనరల్ గా ఉండేటువంటి దాన్ని మాట్లాడింది. అక్కడ మేడిగడ్డ కావచ్చు, సుందిలా కావచ్చు, అన్నారం కావచ్చు, ఈ 3 బ్యారేజీలు డిజైనింగ్ లోనే, కన్స్ట్రక్షన్ లోనే అవి ఒక డిఫరెంట్ టెక్నాలజీ తోటి ఒక లేటెస్ట్ గా ఏంటంటే ఒక 8 బ్లాక్లుగా, అంటే అన్ని మొత్తం ఒకటే బ్లాక్ గా మొత్తం ఒకటే స్లాబ్ గానో ఒకటో విధంగా ఉండకుండా ఒక 84 మేడిగడ్డ 84 పిల్లలు, 84 పిల్లలలో ఒక్కొక్కటి మొత్తం 8 బ్లాక్లుగా ఉంటాయి. దాంట్లో 7-8 పిల్లలు. ఇక్కడ ఒక దగ్గర ఇది 20వ పిల్లరు డిస్టర్బ్ అయింది కాబట్టి ఆ పిల్లర్ని దాని ఉన్నటువంటి ఆ బ్లాక్ మొత్తం అంటే 7-8 మొత్తంగా ఒకవేళ నిజంగా సెట్ ఎక్కడ కూడా మిగతా వాటికి అసలు ఆ డిస్టర్బెన్స్ ఉండదు. ఓటు కేవలం ఆ బ్లాక్ లో ఉన్నటువంటి ఫస్ట్ 1, 2, 20, 21 అటు ఇటు 2 ఉన్నటువంటి సెట్ చేయడం అనేది ఒక ఇంజనీరింగ్ వర్క్, అది పొలిటికల్ వర్క్ కాదది, అడ్మినిస్ట్రేటివ్ వర్క్ కూడా. కానీ ఆనాడు ఇంజనీర్లు చెప్పినప్పుడు కూడా నాడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పట్టించుకోలేదు, కేవలం సొంత డిసిషన్ వల్ల ఇంత నష్టపోయింది అనేది వారు చెప్తున్నారు. ఆ పని ఏదైతే చేయాల్సినటువంటిది పొరపాటు జరుగుతుందండి ప్రాజెక్టుల విషయంలో. ఒక్కటే కాదు, ఎప్పుడు కూడా ఎందుకంటే దాంట్లో జియాలజికల్ ఇష్యూస్ ఉంటాయి, జియోగ్రఫికల్ ఇష్యూస్ ఉంటాయి, ఇవన్నీ కూడా మొత్తం కదా ఇంజనీరింగ్ సబ్జెక్ట్, అది హై అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో ఉన్నటువంటిది కాబట్టి జరుగుతుంది. వల్ల అనేక సందర్భాల్లో మళ్ళీ నేను అనేక సందర్భాల్లో ప్రాజెక్టులకు సంబంధించి భారీ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కానీ ఒక ఇంజనీరింగ్ ఇన్వాల్వ్ అయినటువంటి లోటుపాట్లు వస్తుంటాయి. వాటిని ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు వాటిని పరిష్కారం చేసుకుంటాం, సొల్యూషన్. కానీ అది పక్కకు పెట్టి కేవలం ప్రాజెక్టే నిజంగా కూడా ఇవాళ ఆ 1,00,000 కోట్ల ప్రాజెక్టులో మేడిగడ్డ అనేది ఒక 3,700 రూపాయలతో బ్యారేజ్, అదొక బ్యారేజ్. అది దాని మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టు సెంటర్ పాయింట్, మెయిన్ సోర్స్ కాదు. దాని మొత్తంగా దాంట్లో మొత్తం 15 ఇక్కడి నుంచి ఎల్లంపల్లి నుంచి మొదలుకొని ఇక్కడి వరకు
పుష్పాపురం వరకు 15 రిజర్వాయర్లు, 19 అప్ హౌజ్లు, 21 సబ్. సరే ఓకే, అంటే హై ఎండ్ టెక్నాలజీ తోటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు, సరే బానే ఉంది. కానీ రీసెంట్ గా జరిగినటువంటి మేడిగడ్డ వాళ్ళని ఒక పిల్లరు దాని వల్ల మొత్తం సముద్రం పాలైపోయినట్టు అది ప్రజలకు ఆ రోజు వచ్చినటువంటి తెలియజేయటం కోసమే ఇవాళ అంటే మీరు చెప్పేది కరెక్ట్. ఓకే, ప్రజలకు తెలిసేందుకే ఈ యొక్క యాత్రను కూడా నిర్వహించాము, కాళేశ్వరం ప్రాజెక్టు వెళ్ళామని చెప్తున్నారు. ఓకే, కానీ ఇన్ని రోజుల పాటు ఏం చేశారు అనేది బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ మీద క్వశ్చన్ చేస్తున్నారు. నవీన్ గారు, ఒకటి ఇందాక మీరు అడిగినట్టు ఆ రోజు కేసీఆర్ గారు ఎందుకు అన్నది, ఎందుకు వీళ్ళు అసెంబ్లీకి రాకుండా ఆ నల్గొండకు అని చెప్పేసి అన్నారు, చెప్పాలి, అది సమాధానం చెప్తాను. ఎందుకు అంటే ఆ రోజు కృష్ణా రివర్ బోర్డుకు, గోదావరి రివర్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వివాదము వచ్చిందిగా బయటపడిందిగా తప్పనిసరిగా తెలంగాణ సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందన్నటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా, ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా అసెంబ్లీలో ప్రభుత్వం టేకప్ చేసినటువంటి దానికి సమాధానము కేటీఆర్ గారు, హరీష్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, కడియం శ్రీహరి గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ప్రతి టిఆర్ఎస్ సభ్యుడు సమర్థవంతంగా సమాధానం చెప్పగలిగారు. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పని ఏంటంటే, అసలు తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి, తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ఉన్నటువంటి వాటన్నిటిని కూడా దెబ్బతీసేటటువంటి వ్యూహాత్మకంగా దెబ్బతీసేటటువంటి ఒక రాజకీయం చేస్తుందే తప్ప దాన్ని ఎదుర్కోవటం కోసము తప్పనిసరి ఎటువంటిది అనేటటువంటి వ్యూహంలో భాగంగానే దాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా వచ్చింది. కేసీఆర్ గారు సమాధానం చెప్పాల్సిన సమస్య తప్పనిసరిగా వాటన్నిటికీ ఆయన ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎప్పటికప్పుడు చెప్తానే ఉన్నది. కేసీఆర్ గారికి అసెంబ్లీకి రావాలని అనుకుంటే మీకు రావాల్సిన టైంలో తప్పనిసరిగా వస్తాడు, చెప్పాల్సిన వాటన్నిటికి కూడా సమాధానం చెప్తారు. రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయ గారు ఉన్నారు. కృష్ణాంజనేయ నమస్కారం అండి. ఏం చెప్తారండి? ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు వార్ అనేది తీవ్ర స్థాయికి చేరుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, చాలా కీలకం కాబోతుంది. మీ విశ్లేషణ ఏం చెప్తారండి? నవీన్ గారు నమస్తే. సుజాత గారికి, అదేవిధంగా పల్లె రవికుమార్ గారికి కూడా నమస్కారం. 19 నీళ్లు నిప్పులు రగిలేస్తాయి అనే దానికి తెలంగాణ రాజకీయాలు హోదా, మొత్తము ప్రాజెక్టుల చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయం జరుగుతుంది. ఇప్పుడు మేడిగడ్డ, అదేవిధంగా కాళేశ్వరం, ఈ అంశాలను మీరు ఒక్కసారి గమనిస్తే దీని వెనకున్నటువంటి అసలు రాజకీయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రధానంగా ఏమిటి అని అంటే, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికల్లో 17 సీట్లలో ఎన్ని సీట్లు సంపాదించాలి, ఎన్ని సీట్లు సంపాదిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారు, ఈ ప్రభుత్వం కొనసాగిద్ది, దీని మీద ఇప్పుడు ఈ రాజకీయం మొత్తం ఆధారపడింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా బీఆర్ఎస్ ఉన్నటువంటి సమస్య ఏమిటి అని అంటే, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ రిపేర్ కోసం కారు షెడ్కి వెళ్ళిందని అనుకుంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఇది స్పీడ్ బ్రేకర్ లాంటిదే, ఇదేముండదు, తర్వాత అంతా సర్దుకుంటుంది అనేటువంటి విధంగా చెప్తున్నారు. అయితే మరి షెడ్కి వెళ్ళినటువంటి కారు ఇంకా తిరిగి వస్తుందా లేదనేటువంటిది ఈ లోక్సభ ఎన్నికల ఫలితాలను బట్టి ఆధారపడి ఉంటుంది. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కనుక బీఆర్ఎస్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇక బీఆర్ఎస్ తెలంగాణలో ఇక ఆ బీఆర్ఎస్ ప్లేస్ లో బీజేపీ వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. కాంగ్రెస్ బీజేపీ పోటీ. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అనేది 2 రాజకీయ పార్టీలకి అగ్ని పరీక్ష లాంటివి. అందుకోసమనే వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 రకాల రాజకీయాలు చేస్తుంది. ఒకటి ఏమిటంటే, మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఎన్నికలకు, వాళ్ళ హామీలనే అమలు చేయడానికి వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తూ ప్రజల వైపు నుంచి మేము ఇచ్చినటువంటి హామీలను అమలు చేసుకునేటువంటి విధంగా ప్రజల మనసును దోచుకునేటువంటి ప్రయత్నం ఒకవైపుని చేస్తూ, రెండో వైపున ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ అనేది అవినీతి పార్టీ, కుటుంబం మొత్తం అవినీతికి పాల్పడింది, కాళేశ్వరంలో అవినీతి, ఇప్పుడు మేడిగడ్డకు సంబంధించిన
ఇవన్నీ కూడా రవికుమార్ గారు మాట్లాడినటువంటి మాటల్లో మనం కొన్ని అంశాలు తీసుకుంటే పొరపాట్లు జరిగాయి, చిన్న చిన్న తప్పులు జరిగాయి. ఇవన్నీ జరిగినప్పుడు పొరపాట్లు, చిన్న చిన్న తప్పులు ఇవి ఎప్పటి నుంచో ఉన్నటువంటి విమర్శలు కదా. మేడిగడ్డ కుంగిపోవటము, అదేవిధంగా కాళేశ్వరంలో అవినీతికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి విషయాలు కాబట్టి అప్పుడు ఎందుకు సమాధానం చెప్పలేదు, వాటిని ఎందుకు సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయలేదు? ఇవన్నీ కూడా బిఆర్ఎస్ ఫెయిల్యూర్స్ కింద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ రోజున దోషిగా నిలబడుతుంది. బిఆర్ఎస్ ఈ రోజున ఖచ్చితంగా కాళేశ్వరం, మేడిగడ్డ విషయంలో దోషిగానే ఉంది. దీన్ని ప్రూవ్ చేసుకోవటం అనేటువంటి మేము దోషులు కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు మీరు దీన్ని ఏదైనా సరిచేసి మీరు ప్రజలకు నీళ్లు ఇవ్వండి, మీరు ప్రజలకు అన్యాయం చేయొద్దు అంటే వీళ్ళు కాంగ్రెస్ ఏమంటుంది, మీరు చేసిన తప్పుల్ని మేమెందుకు సరి చేయాలి, మీరు చేసిన తప్పులు ఇది సరి చేయడానికి పనికొచ్చేటువంటి విషయంలో కూడా లేదు ఈ ప్రాజెక్ట్ అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాబట్టి ఈ ఇద్దరి వాదనలో ఏది నిజముంది, ఎంత నిజముంది అనేటువంటి విషయాన్ని ప్రజలు ఎంత మేరకు నమ్ముతారు అనేటువంటి దాని మీద తెలంగాణ రాజకీయం ఆధారపడి ఇదంతా కూడా ఒక స్టేజ్ షో లాగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది రెండు పార్టీల వైపు నుంచి. ఎవరికి వాళ్ళు మొన్న అసెంబ్లీ జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డకి వెళ్ళి వాళ్ళు మొత్తం ఆ స్టేజ్ డ్రామా అదంతా నడిపి హడావుడి చేసి వాళ్ళని బీఆర్ఎస్ ను దోషిగా చూపించేటువంటి ప్రయత్నం, ఎవిడెన్స్ తో సహా చూపించేటువంటి ప్రయత్నం చేశారు. మరి అదే రోజున కేసీఆర్ నల్లగొండలో సభ్యటం ఇవన్నీ విషయాలు కూడా. మరి ఆ తర్వాత అప్పుడు రమ్మంటే రానటువంటి కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ మేడిగడ్డకి వెళ్ళినటువంటి ఇవన్నీ కూడా రాజకీయంలో ఎవరిది అప్పర్ హ్యాండ్ అనేటువంటి విషయంలో ఈ ఆధిపత్య పోరాటంలో ఎవరిని ప్రజలు నమ్ముతారు అనేటువంటిదే ఈ ఎన్నికల్లో చాలా కీలకమైన అంశం. సుజాత గారు అంటే జరిగిందంటే తప్పులు అనేది ఒకటి, తప్పులు అనేది జరుగుతాయి. ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న తప్పులు అనేది కామన్ జరుగుతాయి. కానీ ఇప్పుడు అధికారం మీరు ఉన్నారు కాబట్టి దాన్ని సదుపాటు చేస్తే అయిపోయేది అనేది వారు చెప్తున్నారు. నవీన్ గారు, చిన్నది గోరంతనో కొండంత రిపేర్ కి గోరంత ఖర్చు జరిగేది కాదు కదా. ఇది ఏదైనా చిన్న చిన్న తప్పిదాలు అని అంటే ఏదైనా చిన్న, మనం హైదరాబాద్ లో ఏదైనా చిన్న ఫ్లైఓవర్ పోతే ఏదైనా కూలిపోయిందంటే సరే దానికి అక్కడ ఏదైనా ఇంజనీర్ పొరపాటో లేకపోతే అనుకోకుండా జరిగినటువంటి ఇన్సిడెంటో అని అనుకొని దాన్ని సరిదిద్దుకొని వచ్చిన ప్రభుత్వం చేయడానికి ప్రయత్నం చేస్తుంది, చేస్తుంది కూడా. కానీ ఇది 2019 నుంచి వీళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా 23 అంటే 6 సంవత్సరాల నుంచి వీళ్ళకి హెచ్చరికలు వస్తున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోకుండా వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ని కూడా దాచిపెట్టి, ఇంజనీర్లు ఇచ్చినటువంటి కంప్లైంట్ ని కూడా దాచిపెట్టి ఈ రోజు పూర్తి స్థాయిలో బయటపడ్డ తర్వాత ఒకటి నవీన్ గారు గుర్తుంచుకోండి, ఇందులో పూర్తిగా అధికారులు గాని కాగ్ రిపోర్ట్ గాని అందరూ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే ఇది నాణ్యత లేనటువంటి ప్రాజెక్టు. ఇది ఒకవేళ ఇప్పుడు మళ్ళీ మనం ఏదైనా రిపేర్ చేయాలి అని అంటే 100 కోట్లతో కూడుకున్నది. సరే 100 కోట్లు పెట్టినా కూడా నిలబడతదా అని అంటే దాని మీద నమ్మకం లేదు. ఇది ఉంటాది, అదే వైట్ ఎలిఫెంట్ అంటాం చూడండి మన భాషలో, ఆ వైట్ ఎలిఫెంట్ లాగా మారినటువంటి కాళేశ్వరం. దీన్ని ఉంచుదాము అంటే మళ్ళీ దానికి రిపేర్ చేయాలి. రిపేర్ చేస్తే 100 కోట్లు ఖర్చు అవుతాయి. పోనీ 100 కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళన్నట్టు 1 కోటి ఎకరాల మాగాణికి నీరు అందుతాయా అని అంటే అది కూడా లేదు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎత్తుడు పోసుడు తప్ప దీనికి వచ్చినటువంటిది ఆల్రెడీ వడ్డీ రూపంలో 50,000 కోట్ల రూపాయలకు కట్టారు. ఇప్పుడు కూడా వాళ్ళు చేసినటువంటి అప్పుకి 72%, 72 నవీన్ గారు మీరు క్లియర్ గా వినాలి, 72% దీని మీద అప్పులు తెచ్చారు. కేవలం 27%, 25% బడ్జెట్ లో నుంచి తీసిందా లేకపోతే ఇతరాత్ర వ్యవహారాల నుంచి తీసిందా తెలియదు. కానీ 75% అప్పులు తెచ్చి ఈ ప్రాజెక్ట్ ను కడితే దాని మీద వడ్డీ నెల నెలా మనం కట్టుకోవాలి. 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో ఎన్ని తరాల వరకు కట్టుకోవాలో తెలియదు. ఇలాంటిది మనకు మొయ్యలేని భారంగా గుదిబండగా మారినట్టు కాళేశ్వరము 90 ఎకరాల నీళ్లకు కూడా 90,000 ఎకరాలకు కూడా నీరందనటువంటి ఈ ఆయకట్టు, ఈ ప్రాజెక్టు, ఈ బ్యారేజీలు ఈ రోజు పనికొస్తుందా 1 కోటి ఎకరాలకు అని అంటే దాని మీద మళ్ళా 100 కోట్లు పెట్టొచ్చు. పోనీ 100 కోట్లు పెడదామా? ఈ రోజు ప్రభుత్వ ఖజానాలో రూపాయి లేకుండా ఖాళీ చేసినటువంటి గత ప్రభుత్వము ఈ రోజు రాగానే
మేము ఇచ్చినటువంటి హామీల పథకాలకు డబ్బు కావాలి, జీతాలకు డబ్బు కావాలి, మీరు చేసినటువంటి అప్పులకు వడ్డీలు కావాలి. రాష్ట్రం అయోమయ స్థితిలో పెట్టి మేము ఇన్ని సదురుకుంటూ ప్రతి ఒక్క ఖర్చుని కూడా పొదుపుగా వాడుతూ చిన్న చిన్న ఖర్చులు పెద్ద పెద్ద ఖర్చులు కూడా ఆలోచించి ఖర్చు పెడుతున్నటువంటి మా ప్రభుత్వం ఈ రోజు ఇప్పటికిప్పుడు 100 కోట్లు తేవాలి. కానీ నేను అడుగుతున్నా, మీరు కాంట్రాక్ట్ విషయంలో ఈ బ్యారేజ్ డ్యామేజ్ అవుతుంది అని మీకు తెలిసినా కూడా దీన్ని తప్పించుకొని ఆనాటి కాంట్రాక్టర్లతో ఎందుకు ఒప్పందం చేసుకోలేదు? ఈ ఒప్పందం ప్రకారం వాళ్ళేమంటున్నారంటే ఎలాంటి వాళ్ళు మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము దీంట్లో ₹1 కూడా మేము మళ్ళీ ఖర్చు చేయము, ఇది ఆల్రెడీ కాంట్రాక్ట్ ఉన్నటువంటి విషయమే, ఈ రోజు మేము దాని మీద మేము మళ్ళీ రిపేర్లు చెయ్యము, ఏదైనా ప్రభుత్వమే ఎవరు పెట్టుకుంటారో మాకు సంబంధం లేదు, మేము మాత్రం దీని మీద మళ్ళీ కన్స్ట్రక్షన్ చెయ్యము, ఈ రిపేర్లకు మేము పెట్టము అని చెప్తుంది. మరి ఆనాడు ప్రాణహిత చెవెళ్ల మీద 38,000 కోట్లతో నిర్మాణంతో పూర్తయ్యేటటువంటి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్ట్ ని పక్కన పడేసి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యి 30% కంప్లీట్ అయినటువంటి చెవెళ్ల ప్రాజెక్ట్ ని అది గ్రావిటీ ద్వారా పూర్తయి లక్షల ఎకరాలకు 15 లక్షల ఎకరాలు ఎంత నాకు గుర్తులేదు ఎకరాలకు నీరందేటటువంటి ప్రాజెక్ట్ ని పక్కన పడేసి రీడిజైన్ పేరుతో మళ్ళీ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి దీని మీద వచ్చింది లేదు. 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలకు సాగు వారు చెప్పేది ఏంటంటే ముఖ్యంగా కానీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కూడా రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు, విద్యుత్ సంబంధించిన సమస్య కూడా చాలా వరకు ఉండేది. కానీ ఈసారి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి వారు చెప్తున్నారు. అంటే మీరు మీద మెరుగు లోపల పురుగు అంటాను చూడండి, పైన యాక్టింగ్ చేశారు, లోపలంతా మొత్తం డ్యామేజ్లు అన్ని. ఇప్పుడు ఒకవేళ మీరన్నట్టు మీరేమన్నా చేసినామంటే వాళ్ళు అంటారు అప్పుడే నా వాగులు ఎండిపోయినాయంట, నదులు ఎండిపోయినాయంట, చెరువులు ఎండిపోయినాయంట, 3 నెలలకైనా అన్ని ఎండిపోతాయి అంటే ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఏం అంటే మీ పాపం అంతా తీసుకొని వచ్చి మా నెత్తి మీద ముడిగట్టేసి ఇది కాంగ్రెస్ చేసింది, ఈ కాంగ్రెస్ తప్పిదాలు ఏం చేసి మీరు ఆనాడు వర్ష ప్రభావితం ఎక్కువగా ఉండడం వల్ల భూసారం నీటి మట్టం పెరిగి పంటలు బాగా పండినాయి. మీరేందో మేము రాగానే 3 నెలలకి ఇప్పుడేం వర్షాకాలం రాకపోయి నీళ్ళు ఎండిపోకపోయి మీరు పెట్టిన నీళ్ళు అంటారా? మీరే మాట్లాడితే మీరు పెట్టిన నీళ్ళు ఎండిపోయినాయి అంటే అది మీకే వదలాలి. కేవలం ఈ మేడిగడ్డ ప్రాజెక్టు తోనే రాష్ట్రం మొత్తం నీరు అందుతున్నాయి. ఓసారి దీనికి సపరేట్ డిబేట్ పెట్టండి నవీన్ గారు, మాట్లాడదు ఎన్ని లక్షల ఎకరాలకి 2 కోట్ల ఎకరాలక 1 కోటి ఎకరాలక 15 లక్షల ఎకరాలక పోనీ 1,00,000 ఎకరాలకు తర్వాత నన్న 1 ఎకరానికి అదనంగా నీరు అందించిర్రా? 167 TMCల నీరు తప్పించి ఇప్పటిదాకా అదనంగా ఏదన్నా ఎత్తుడు పోసుడు జరిగిందా? సముద్రంలో థ్యాంక్ యూ అండి సుజాత గారు, థ్యాంక్ యూ అండి ప్రజారావి గారు. ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ఏపీ ఎడిషన్ చూద్దాం.